హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ లైనప్ గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ లైనప్ చూస్తుంటే మతిపోతుందనే చెప్పాలి. నిజంగా నెక్స్ట్ లెవెల్ మూవీస్ అయితే ఉంటున్నాయి. అండ్ వాటి మీద అంచనాలు కూడా చాలా భారీగా ఉన్నాయనే చెప్పాలి. ఆ మూవీస్ ఏంటంటే, ముందుగా మనం చూసుకుంటే సలార్ పార్ట్ 2 అనమాట. ఈ మూవీకి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే పెరిగింది. అండ్ ఆ మూవీలో చాలా బాగా మాస్ ఎలివేషన్స్ అయితే ఇచ్చారు ప్రభాస్ గారికి. ఆ ఫైట్ సీన్స్ దగ్గర కానీ, మిగిలిన కొన్ని సీన్స్ దగ్గర కూడా చాలా బాగా ఎలివేషన్స్ అయితే పడ్డాయి ప్రభాస్ గారికి. సో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది. సో పార్ట్ 2 కూడా అలాగే అంచనాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఈ మూవీ గట్టిగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో కొడుతుంది. నాకు తెలిసి 1,200 కోట్లయితే చాలా ఈజీగా కొట్టే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 'కల్కి పార్ట్ 2' అనమాట. 'కల్కి' కూడా చాలా బాగా ఆడిందనమాట. అండ్ మన పురాణాలని గానీ, కొన్ని విజువల్స్ చాలా బావుంటాయన్నమాట ఆ సినిమాలో. సో అయన్నీ చాలా బాగా చూపిచ్చారు ఈ సినిమాలో. సో ఈ సినిమా కూడా ఏ టైంలో వచ్చినా బ్లాస్ట్ అనే చెప్పాలి. అండ్ ఈ మూవీ కూడా దగ్గరగా నాకు తెలిసి ఒక 1000 కోట్లు కొట్టే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరంలోనే రాబోతున్న 'రాజాసాబ్' మూవీ అనమాట. సో ఈ సినిమా మీద అంచనాలు పెద్దగా ఏం లేవనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ గారు ఈ జోనర్ ఎప్పుడు ట్రై చేయలేదనే చెప్పాలి. ఇది హారర్ జోనర్. సో ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ప్రభాస్ గారికి ఏమాత్రం సూట్ కాదనిపించింది. అండ్ సో ఈ సినిమా కూడా హిట్ అయినా, హిట్ కాపోయినా ఒకవేళ యావరేజ్ టాక్ వస్తే మాత్రం ఒక 700-800 కోట్లనైతే వసూలు చేయొచ్చు ఈ సినిమా కూడా. సో చాలా పెద్ద ఫిలిం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారు ఉన్నారంటే అది ఖచ్చితంగా పెద్ద ఫిలిమే. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే 'స్పిరిట్' సందీప్ రెడ్డి వంగ గారు తీస్తున్నారు కదా. సో ఇది మాత్రం ఏ టైంలో వచ్చినా బ్లాస్టే. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అండ్ 'యానిమల్'లో చూశారు కదా ఏ లెవెల్‌లో వైలెన్స్ సృష్టించారో సందీప్ రెడ్డి వంగ గారు. సో ఒక పక్క సందీప్ రెడ్డి వంగ గారు, ఇంకో పక్క ప్రభాస్ గారు అంటే ఇక నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే ఉంటుంది ఈ సినిమాకి. అండ్ ఈ సినిమా యావరేజ్ టాక్ వచ్చిన 1000 కోట్లను కొట్టే అవకాశం అయితే ఉంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఇక నో స్టాపింగ్ అనమాట ఈ సినిమాని. సో ఇది కూడా చాలా గట్టిగా కొడుతుంది. ఇక ఎటు చూసినా కొట్టుడే కొట్టుడబ్బా ప్రభాస్ గారి మూవీస్ అంటే ఇది ఒక అలవాట్లా మారిపోయింది. 1000 కోట్లు అంటే అదేదో బఠానీలు తిన్నట్టు ఈజీగా అలా కలెక్ట్ చేసేస్తున్నారనమాట. సో చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. చాలా గ్రేట్ యాక్టర్ నిజంగా. ఒక్క హీరోకి ఇన్ని కోట్లలో వసూలు వస్తుందంటే అది మామూలు విషయం కాదు. అండ్ తన క్రేజ్ మాత్రం అబ్బా నెక్స్ట్ లెవెల్ అంతే. దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజంగా డార్లింగ్ క్రేజ్ మాత్రం అది వేరంతే, అది నెక్స్ట్ లెవెల్. సో ఇక రెబల్వుడ్ అనే చెప్పాలి. టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, ఇది రెబల్వుడ్ అనమాట. సో అక్కడ చూసుకుంటే మనం వేల కోట్లే. సో అలా ఉంది సిచ్యువేషన్. ఇక నెక్స్ట్ వచ్చేసి 'ఫౌజీ' అనమాట. సో ఈ సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ ఏం లేవు కానీ ఈ సినిమా కూడా ఎప్పుడొచ్చినా బ్లాస్టే అబ్బా. ప్రభాస్ గారి సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా డైరెక్టర్ ఎవరైనా సో ప్రభాస్ గారి సినిమా కాబట్టి ఇది ఏ టైంలో వచ్చినా, ఏ ఇయర్లో వచ్చినా అది బ్లాస్టే. సో ఇది కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. అండ్ ప్రభాస్ గారు మాట ఇచ్చారు కదా ఫ్యాన్స్‌కి, నేను ఎక్కువగా మాట్లాడను, తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు తీస్తానని చెప్పారు కదా. సో అది ఈజీ అని కూడా చెప్పారు. సో ఇలా ప్రభాస్ గారి నుంచి మంచి లైనప్ అయితే ఉంది. సో రానున్న కొన్ని సంవత్సరాల్లో ప్రభాస్ గారి మూవీస్‌తో వసూళ్లలో ఊచకోత అయితే చూడబోతున్నాము నిజంగా.